అంగన్వాడీ సిస్టర్స్ అందరికీ నమస్కారం. ఈ రోజు అంగన్వాడీ వార్తలకి స్వాగతం. ప్రతిరోజు మన ఛానల్లో అంగన్వాడీ టీచర్ల ఆయాల సమస్యల పట్ల సపోర్టివ్గా వీడియోస్ అయితే వస్తుంటాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి. ఇక వివరణకెళ్తే ఆంధ్రప్రదేశ్లో అంగన్వాడీ టీచర్లు ఆయాల యూనియన్ అయితే చేస్తున్న ధర్నాలకి, సమ్మెలకి, మరి ఇస్తున్న వినతి పత్రాలకి, వారు పడుతున్న కష్టాలకైతే కొంతవరకు ఒక గుడ్ న్యూస్ వచ్చిందని చెప్పుకోవచ్చు. ఇక్కడ చూస్తే అంగన్వాడీలకు గ్రాట్యుటీ చెల్లింపునకు మార్గదర్శకాలంటూ ఇక్కడ చూస్తున్నాం. కానీ పూర్తిగా ఈ ఇచ్చే గ్రాట్యుటీ మాత్రం అంగన్వాడీ టీచర్లు ఆయాలు చేసిన సర్వీస్కి అయితే ఇది న్యాయంగా లేదని చెప్పుకోవచ్చు. ఆ గ్రాట్యుటీ చాలా తక్కువ మొత్తంలో ఇవ్వడానికి మార్గదర్శకాలు అయితే ఉన్నాయి. కానీ మరి గవర్నమెంట్ అయితే అంగన్వాడీ టీచర్లు ఆయాలు మరి వారు చేసిన అంగన్వాడీ టీచర్గా కానీ ఆయాగా కానీ చేసినటువంటి సర్వీస్ కాలానికి ఎక్కువ మొత్తంలో గ్రాట్యుటీ చెల్లించే విధంగా మార్గదర్శకాలు విడుదల చేస్తే బాగుండేది. ఇప్పుడు ప్రస్తుతం ఇస్తున్న గ్రాట్యుటీ చాలా తక్కువ మొత్తంలో వచ్చే అవకాశం ఉంది. సరే, ఇది ఒక కొంతవరకు అయితే గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఇక అంగన్వాడీలకు గ్రాట్యుటీ చెల్లింపునకు మార్గదర్శకాలు ఐసీడీఎస్ డైరెక్టర్ వేణుగోపాల్ రెడ్డి అంటే ఇక్కడ చూస్తున్నాం. అదేవిధంగా నెల రోజుల్లో అంగన్వాడీ కార్యకర్తలకు కొత్త సెల్ ఫోన్లు ఇస్తామని చెప్పి కూడా ఇక్కడ ప్రకటన అయితే రావడం జరిగింది. అంగన్వాడీల సమస్యలన్నీ పరిష్కరిస్తున్నాం, గ్రాట్యుటీ ఇచ్చాం, మినీ అంగన్వాడీలను మెయిన్గా మార్చామని చెప్తున్నారు. కానీ దాదాపు 7,000 మినీ అంగన్వాడీలు ఉంటే దాదాపు 4,600 మినీ అంగన్వాడీలనే మెయిన్గా మారుస్తున్నారు. మరి ఇంతవరకు మరి మినీ అంగన్వాడీలు మెయిన్గా మార్చిన వాటిలో ఆయా పోస్టుల భర్తీ కానీ ఈ విధంగా అయితే ఇలాంటివి జరగలేదు. అవి త్వరగా చేయాలని చెప్పేసి యూనియన్లు అయితే డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా నెల లోపల్లో 5G ఫోన్లు అంటూ మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ అయితే వెల్లడించారు. వేతనాలు వెంటనే పెంచాలి అంటూ అంగన్వాడీ సంఘాలు అయితే ఇక్కడ వినతి పత్రం అయితే అందిస్తున్నాయి. సరే, ఏ పని గ్రాట్యుటీ ఇస్తామని చెప్పారు, కానీ ఆ గ్రాట్యుటీ కూడా చాలా తక్కువ మొత్తంలో వచ్చే అవకాశం ఉంది. మరి 5G ఫోన్లు నెల లోపల ఇస్తామని చెప్తున్నారు, వాటిని కూడా వెంటనే ఇవ్వాలి. ప్రస్తుతం అయితే కనీస వేతనం 26,000 అమలు చేయాలి. ఎందుకంటే ప్రభుత్వ టీచర్లతో సమానంగా అంగన్వాడీ టీచర్లు ఆయాలు పనిచేస్తున్నారు కాబట్టి వారికి ప్రభుత్వ టీచర్లతో సమానంగా జీతాలు వచ్చే విధంగా మరి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఇంకా చూస్తే ఈ విధంగా అంగన్వాడీలు చేస్తున్న సమ్మెలకి, ధర్నాలకు కొంతవరకు గుడ్ న్యూస్ వచ్చిందని చెప్పుకోవచ్చు. అంగన్వాడీలకు గ్రాట్యుటీ చెల్లించేందుకు ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడంతో కార్మిక శాఖ సహకారంతో మార్గదర్శకాలు రూపొందిస్తున్నట్టు ఐసీడీఎస్ డైరెక్టర్ వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. గుంటూరులోని ఐసీడీఎస్ డైరెక్టరేట్ కార్యాలయంలో 3 అంగన్వాడీ యూనియన్లతో సంయుక్త సమావేశాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంగన్వాడీ సెంటర్ల నిర్వహణకు అమలు చేస్తున్న పోషన్ ట్రాకర్ యాప్లో నమోదు చేసినవి బాల సంజీవని యాప్లో నమోదు చేయాల్సిన అవసరం లేదన్నారు. ఇన్ అవుట్ ఎఫ్ఆర్ఎస్ను రద్దు చేసినట్లు కూడా చెప్పారు. నెల రోజుల్లో 5GB డేటాతో కొత్త ఫోన్లు ఇస్తామని కూడా హామీ ఇచ్చారు. ఇక త్వరలో హెల్పర్స్ ఆయాల ప్రమోషన్లకు సంబంధించి కూడా మార్గదర్శకాలు విడుదల చేస్తామని, వారం రోజుల్లో విడుదల చేస్తామని చెప్పారు. ఇక అంగన్వాడీ టీచర్లకు ఆయాలకు వేసవి సెలవులు నెల రోజులు ఇవ్వడానికి అంగీకరించారు. మరి గవర్నమెంట్ స్కూళ్ళకైతే 45 రోజులు ఎండాకాలం సెలవులు ఇస్తారు. అదేవిధంగా మరి ప్రభుత్వ స్కూళ్లకు ఏ విధంగా 45 రోజులు వేసవి సెలవులు ఇస్తారో అదే మాదిరిగా అంగన్వాడీ కేంద్రాలకు కూడా 45 రోజులు వేసవి సెలవులు పూర్తిగా ఆయాకి, టీచర్కి పూర్తిగా సెలవులు ఇవ్వాలని ఒక డిమాండ్ అయితే ఉంది. మరి ప్రస్తుతం అయితే 30 రోజులు వేసవి సెలవులు ఇవ్వడానికైతే అంగీకరించారు. దీని మీద కూడా మరి ఉత్తర్వులు రావాలి, వెంటనే విడుదల చేయాలి. ఇక 30 రోజులు కాకుండా మొత్తం పూర్తిగా ప్రభుత్వ స్కూళ్ళకి ఇచ్చే మాదిరిగా 45 రోజులు వేసవి సెలవులు ఇచ్చే విధంగా గైడ్లైన్స్ విడుదల చేయాలి. ఇక ఇండక్షన్ స్టవ్కి కరెంటు బిల్లు నెలకి 500 చెల్లించేందుకు 1810 మినీ వర్కర్స్కు క్వాలిఫికేషన్ రిలాక్సేషన్ ఇచ్చి అప్గ్రేడ్ చేయాలని కూడా పలు డిమాండ్లను ఈ సందర్భంగా యూనియన్ నాయకులు సమావేశంలో ప్రస్తావించారు. ఈ సమావేశంలో ఏపీ అంగన్వాడీ యూనియన్ నాయకులందరూ కూడా పాల్గొనడం జరిగింది. నెల రోజుల్లో అంగన్వాడీ కార్యకర్తలకు కొత్త సెల్ ఫోన్లు ఇస్తామని చెప్తున్నారు. ఇవి కూడా నాణ్యమైన ఫోన్లు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలి. ఇక చూస్తే గ్రాట్యుటీ అమలుకు మినీ అంగన్వాడీలు మెయిన్ అంగన్వాడీలుగా మార్పునకు ఇక్కడ మినీ అంగన్వాడీల్లో కొన్ని మాత్రమే మెయిన్గా మారుస్తున్నారు. వెంటనే 6,800 పైగా ఉన్న మినీ అంగన్వాడీలన్నింటినీ వెంటనే ఒకేసారి అప్గ్రేడ్ చేయాలని డిమాండ్ అయితే ఉంది. ఇక కొన్ని సాంకేతిక సమస్యలు, ఇతర సమస్యలు పరిష్కరిస్తామని తెలిపారు. ఇక గ్రాట్యుటీ అమలుకు కూడా లేబర్ డిపార్ట్మెంట్తో గైడ్లైన్స్ రూపొందిస్తున్నారు. కానీ చాలా తక్కువ మొత్తంలో 1,50,000 లోపు గ్రాట్యుటీ వచ్చే విధంగా నిబంధనలు ఉన్నాయి. కాబట్టి ఒక్కొక్క టీచర్కి 5 లక్షలు, ఆయాకి 3 లక్షలు వచ్చే విధంగా ఈ గ్రాట్యుటీ మార్గదర్శకాలను విడుదల చేయాలని చెప్పేసి ఇక్కడ డిమాండ్ అయితే వినిపిస్తుంది. ఇక జూన్ 2025 వరకు అన్ని రకాల బిల్లులకు బడ్జెట్ ఇచ్చినట్లు తెలిపారన్నారు. పలు జిల్లాల్లో BLO డ్యూటీ తప్పించేందుకు కూడా హామీ ఇచ్చారని చెప్తున్నారు. కాబట్టి వేసవి సెలవులు నెల రోజుల పాటు ఇవ్వడానికి అంగీకారం కుదిరిందని చెప్పారు. కానీ దీని మీద కూడా జీవో రావాల్సి ఉంది. ఇక మొత్తానికైతే 55,000 అంగన్వాడీ కేంద్రాల్లో మరి 6,837 మినీ అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఇందులో 4,687 అంగన్వాడీ మినీ అంగన్వాడీలు మాత్రమే అప్గ్రేడ్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించడం అన్యాయం. పూర్తిగా ఈ 6,837 మినీ అంగన్వాడీలు అన్నింటినీ ఒకేసారి అప్గ్రేడ్ చేయాలి. అదేవిధంగా 2022కు సంబంధించి 124 సూపర్వైజర్ పోస్టులకు సంబంధించి కూడా హైకోర్టులో కేసు ఉంది. అది దాదాపు ఈ 1 సెప్టెంబర్ మొదటి వారంలో కోర్టు కేసు కూడా క్లియర్ అయ్యే అవకాశం ఉంది. దాని మీద కూడా వెంటనే మరి వాటి నియామకాలు కూడా చేపట్టాలి అని చెప్పి కూడా డిమాండ్ అయితే ఉంది. ఇక
అంగన్వాడీలకు సంబంధించి ప్రస్తుతం అయితే ప్రభుత్వ టీచర్లతో సమానంగా జీతాలు ఇచ్చి, ప్రభుత్వ స్కూళ్ళకి ఏ మాదిరిగా సెలవులు ఇస్తారో ఆ విధంగా సెలవులు ఇచ్చి, గ్రాట్యుటీ కూడా భారీ మొత్తంలో వచ్చే విధంగా అంగన్వాడీ టీచర్కి 5 లక్షలు, ఆయాకు 3 లక్షలు వచ్చే విధంగా మార్గదర్శకాలు విడుదల చేయాలి. ఆయాల ప్రమోషన్లకు సంబంధించి కూడా అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి మార్గదర్శకాలు విడుదల చేయాలి. వెంటనే ఆయాలకు టీచర్లకు సూపర్వైజర్లుగా ప్రమోషన్లు వచ్చే విధంగా మరి నోటిఫికేషన్ కూడా జారీ చేయాలి. మరి అంగన్వాడీ టీచర్లు, ఆయాలు ఎంతో కష్టపడి పనిచేస్తున్నారు. వారి కష్టాన్ని ప్రభుత్వం గుర్తించాలి. వారి యొక్క న్యాయమైన డిమాండ్లు అవి గొంతెమ్మ కోరికలు కావు. మరి ఎన్నిసార్లు ధర్నాలు, సమ్మెలు చేస్తున్నప్పుడల్లా మరి పోలీసులను పెట్టి అణచివేయడం కాదు. మరి వారి యొక్క సమస్యలన్నింటినీ క్యాబినెట్ మీటింగ్లు, అసెంబ్లీ సమావేశాల్లో చర్చించి అంగన్వాడీ యూనియన్లకు మరి ఆర్థికేతర సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి. బడ్జెట్లో కూడా నిధులు కేటాయించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. కాబట్టి ఇవన్నీ వెంటనే జీవోలు విడుదల చేయాలని చెప్పేసి అందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి వీడియోలో అంగన్వాడీ టీచర్ల, ఆయాలకు సపోర్టివ్గా అవగాహన కోసం వీడియోస్ అయితే మన ఛానల్లో వస్తున్నాయి. విష్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.